కూడా డీజే గారికి పీడీజే గారికి చీఫ్ జడ్జి గారికి రిప్రజెంటేషన్ పాస్ ఇచ్చి ఎస్పెషల్లీ ఇన్ క్రిమినల్ కోర్ట్స్ అక్కడ ఏ విట్నెస్గా పోలీస్ వాళ్ళు వచ్చినా పక్కన అడ్వకేట్ స్టాండ్లో కూర్చోకుండా విట్నెస్గా పక్కన కూర్చోవాలని ప్రతి జడ్జి గారి ప్రిసైడింగ్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలాగే ఇలా చెప్పినట్టు బార్ కౌన్సిల్కి చైర్మన్కి లెటర్ ఇవ్వడం జరుగుతుందన్న. అడ్వకేట్ మొత్తం యావత్తు బార్ అసోసియేషన్స్ని పిలిపించి అడ్వకేట్ గర్జన ఒకటి చూపించి మన అడ్వకేట్ సత్తా ఏందో చూపించాలని ఆ రోజు ఆసన్నమైంది. ఎందుకంటే రోజు రోజుకి తీవ్రత అటాక్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అడ్వకేట్కి మర్యాద లేకుండా పోతుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చైర్మన్ న్యాయవాదులు గమనించాలా. పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళని బతిమలాడే అవసరం లేదు. మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానంలో వేసి మనం రివర్ టు పిఎస్ చేపిస్తే సచ్చినట్టు వాళ్ళు కేసు నమోదు చేయాల్సిందే. మనం ఏ సిఐని బతిమలాడే అవసరం లేదు. ఏ ఎస్హెచ్ఓని మాత్రం సిఐని కాదు ఎస్ఐని అడగాల్సిన అవసరం లేదు. మనం చట్టం తెలుసు, మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా న్యాయస్థానాన్ని కోరుకుంటే వాళ్ళే రిఫర్ టు పిఎస్ చేస్తే పోలీసు వాళ్ళు హ్యాస్ టు షెల్ రిజిస్టర్ కేసు. ఇంకెవరైనా మాట్లాడే